బిగ్ బాస్ తెలుగు 8వ వారం నామినేషన్స్. అబ్బో, దాని గురించే ఈ చిన్న మాట. ఈ వారం నామినేషన్ల ప్రక్రియ, ముఖ్యంగా ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చాక ఇంకా ముగ్గురు కంటెస్టెంట్ల చుట్టూ జరిగిన డ్రామాతో మొత్తం హౌస్ వేడెక్కిపోయింది. ముఖ్యంగా 3 విషయాలు చూద్దాం. ముందుగా చూస్తే ముగ్గురు ఆటగాళ్లు తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్ వాళ్ల పరిస్థితి కొంచెం కష్టంగా మారింది. ఓటింగ్లో టాప్లో ఉన్న తనుజని అందరూ, మరీ ముఖ్యంగా వైల్డ్ కార్డులు టార్గెట్ చేశారు కదా. కళ్యాణేమో అటు తనుజతో ఉండాలా వద్దా అని సలహాల మధ్య పాపం కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఇక మన ఎంటర్టైనర్ ఇమాన్యుయల్ నామినేట్ అవ్వట్లేదని సేఫ్ ప్లేయర్ అనిపించుకుంటూ గెలుస్తానో లేదో అని లోపల టెన్షన్ పడుతున్నాడు. రెండోది ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు. వాళ్లు గేమ్ని బాగానే మార్చారు. ప్రియా వచ్చి పాత గొడవలు, ప్రొఫెషన్, బాడీ షేమింగ్ లాంటివి గుర్తుచేస్తూ సంజనని నామినేట్ చేసింది. మనీష్ అయితే కళ్యాణ్కి స్ట్రీట్గా చెప్పేశాడు, తనుజకి ఎగెనెస్ట్గా ఆడితే విన్నరని. శ్రీజ చూడండి, చాలా తెలివిగా ఆడింది. తను ఆటని ప్రశ్నించింది, కళ్యాణ్ని సేఫ్ గేమర్ అంది. కానీ అదే టైంలో మాధురిని రెచ్చగొట్టడంలో మాత్రం సక్సెస్ అయింది. ఇక చివరగా నామినేషన్లలో గొడవలు మామూలుగా లేవు. సుమన్ శెట్టిగారు సంజనని అసమర్థ కెప్టెన్ అనడంతో స్టార్టైన గొడవ మాధురి ఎంటర్ అవ్వడంతో ఇంకా పెద్దదైపోయింది. మాధురి అయితే నోరు జారి రీతు చౌదరిపై పర్సనల్ కామెంట్స్, మేకప్, రిలేషన్షిప్ గురించి చేసింది. రీతు కూడా గట్టిగానే నిలబడింది. ఇమాన్యుయల్కి కూడా సంజనతో దూరం పెరుగుతున్నట్టు అనిపించింది. మొత్తం మీద ఈ నామినేషన్లు, గట్టి గొడవలు, వ్యూహాలు, మారుతున్న ఫ్రెండ్షిప్స్తో హౌస్నైతే బాగా షేక్ చేశాయి.